అంత క్రౌడ్ లో సోమవారం రథాన్ని లాగే అదృష్టం మనకు కలుగుతుందంటారా? మీలో ఎంతమంది సోమవారం రథ ఊరేగింపుకి వచ్చారో కామెంట్ చేయండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది సోమవారం రథ ఊరేగింపుకి రావడం అన్నది. చిన్నప్పుడు మా తాతగారు వెళ్ళేవారంట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళాను నేను. లాస్ట్ ఇయర్ కూడా వెళ్దామని చాలా ట్రై చేశాను, కానీ వేరే పని ఉండటం వల్ల వెళ్ళకపోయాను. స్వామివారి దయ కృప కరుణ మన మీద ఉండటం వల్ల ఈ ఇయర్ వెళ్తామే కాదు, సోమవారం రథాన్ని లాగే అదృష్టం కూడా కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే నామస్మరణలో ఉన్నారు. ఫైనల్లీ నేనైతే ఇన్ని సంవత్సరాలకి సోమవారం అదృష్ట భాగం కలిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్వామివారి దయ్య మన మీద ఉంటే మళ్ళీ సంవత్సరం కొంచెం బెటర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి అలా సోమవారం దర్శనం కూడా చేసుకుందామని చెప్పి టెంపుల్ కూడా వెళ్ళాం. నేను వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల సోమవారికి ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారు, కానీ గుడి మాత్రం చాలా బాగా అలంకరించారు. ఈ సంవత్సరం కుదరలేదు, కానీ కుదిరితే మళ్ళీ సంవత్సరం సోమవారం కళ్యాణం అయితే సెపరేట్ వీడియో చేస్తాను. ఇంకా తీర్థం అయితే తిరిగేంత టైం లేదు మనకి. మన ఫాలోవర్ మన కోసం పని కట్టుకుని జుండుబాలు తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సేమ్ అదే రోజు గంగలకూరు రావులమ్మ తల్లి తీర్థం అనమాట. గరగల్ని చాలా బాగా అలంకరించారు. శ్రీ 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 రావులమ్మ తల్లి అమ్మవారు గంగలకూరు. ఇంకా ప్రతి ఊళ్ళో అమ్మవారి తీర్థాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏ ఊళ్ళో అమ్మవారి తీర్థాలు జరుగుతాయి నాకు కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి వెళ్ళిపోతాను. అక్కడ అమ్మవారి ప్రసాదం కూడా ఇస్తున్నారు. తీసుకుని గుడి వెనక్కి కలిపి ఫుల్ గా లాగించేసాం. ఇంకా తీర్థంలో లుక్ చేసేంత టైం లేదు మనకి. దట్స్ ఇట్ గైస్, బై బాయ్.